ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు కొత్త సిరీస్ లో వినోద రంజితం మొదటి మెట్టు, దాని పేరు వినోద రంజితం కదా. తను చెప్పింది విక్రమార్కుడు ఎవరు, ఏంటి, ఎలా వచ్చారు ఏంటని. ఇప్పుడు రెండవ మెట్టుకి వెళ్తారా? రెండో మెట్టుకి ఇంకా ఎక్కడ, ఈ మొదటి మెట్టు పూర్తవ్వాల్సిన చెప్పిన కథల్లో ఇంకొక కథ ఉంది. ఇప్పుడు విక్రమార్కుడు 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడని తెలుసు మనకి. అవును కదా. ఎలా వచ్చింది ఆయనకి అంత? ఇప్పుడు మానవుడు కదా, మానవులకి అంత జీవిత ప్రమాణం ఎక్కడుంది అంటే తల్లి ప్రత్యక్షం అయింది కదా. ప్రత్యక్షమైన ఆ తల్లి ఏమి వరం ఇవ్వాల. తల్లి ఇచ్చిన వరం ఏమిటి? ఉజ్జయిని మహానగరాన్ని నిర్మించే అవకాశం ఇచ్చింది. అంతే. నువ్వు అద్భుతంగా రాజపాలన చేస్తావంది, నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది అంది. అంతే. ఎలా జరిగిందో చూద్దాం. ఈయన ఉజ్జయిని మహానగరం నిర్మించబడింది, 4 పక్కల నిర్మించుకున్నాడు. ఈ నవనిధులు లభించినాయి. ఆ దేశం చాలా అసలు క్షామాలు అనేవి లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా ఎంతో అద్భుతంగా నడుస్తుంటే ఆ కాలంలో ఏమైందట, దేవతల స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ఈ కథ నడుస్తుంది. ఈ దేవతల్లో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కృతాచి ఇలాంటి బోల్డంతమంది అప్సరసులు ఉన్నారు. అయితే ఎవరి నాట్యం చాలా బాగుంటుంది అనేది ఒక వాదన వచ్చింది. రంభ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రంలో అప్సరలు అందరితో పాటు వచ్చింది. వాళ్ళలో అగ్రగణ్యురాలు రంభ. పైగా ఈవిడ నలకూబరుడి ప్రేయసి. అసలు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా దేవేంద్రుడు తలుచుకోగానే రంభే అన్నిటికి. అయితే ఊర్వశి విష్ణువు యొక్క తొడ నుంచి పుట్టింది. నరనారాయణులని ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన తన తొడలోంచి ఊర్వశిని పుట్టించాడు. నారాయణుని తొడలోంచి పుట్టింది. ఆయన ఇట్లా తొడ సరిస్తే అందులోంచి వచ్చింది అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి. ఆమె మరి భగవంతుడి మీద శరీరం నుంచి పుట్టింది కదా, ఆమె గొప్పదని కొంతమంది అనేవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒక వాదన ఎప్పుడు నడిచేది. వీళ్ళిద్దరిలో ఎవరిది ఉత్తమమైన నాట్యము అనేది ఒక ప్రశ్న ఉంటూ ఉండేది. అప్పుడు నారదుల వారు ఒకసారి వచ్చాడట ఈ వాదనలు జరుగుతున్నప్పుడు. ఆ రోజున నాట్య ప్రదర్శన అయింది. ఎవరిది ఉత్తమ నాట్యం అంటే కాసేపు ఆవిడ బాగుంది, కాసేపు ఈవిడ బాగుంది, డిసైడ్ చేయలేకపోయారు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, దీనికి ఏముంది, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మామూలు వాడు కాదు, సార్వభౌముడు ఒక ఉన్నాడు, అతను చాలా గొప్పవాడు, అతనైతే ఇట్లాంటి ప్రశ్నలకి చక్కగా చెప్తాడు సమాధానం అని అతన్ని పిలిపించమన్నాడు. అతను ఎవరు? భూలోకంలో పరిపాలన చేస్తున్న విక్రమార్కుడు. ఓహో, ఏంటి స్వర్గానికి పిలిచేశారు కదా. దేవేంద్రుడు మాతలి అని తన రథసారథిని, మాతలిని పిలిచి, మాతలి ఆయన పేరు, దేవేంద్రుడి రథసారథి, మాతలిని పిలిచి భూలోకానికి వెళ్ళి, నువ్వు విక్రమార్క చక్రవర్తిని నేను పిలిచానని, ఇక్కడ ఒక సభ జరుగుతోందని, సభకు ఆహ్వానం పంపామని చెప్పి సగౌరవంగా సాదరంగా ఆయన్ని తీసుకురమ్మన్నాడు. మాతలికి నచ్చల. మానవుడిని పిలవటం ఏమిటి, మానవుడు వచ్చి ఇక్కడ తీర్పు చెప్పటం ఏమిటి, దేవలోకంలో ఇంతమంది ఉంటే తీర్పరులు వీళ్ళు ఎవరు కానట్టు అతను రావటం ఏమిటి? రాజుకు నచ్చింది, ఇంద్రుడికి, దేవేంద్రుడికి, నారదుడు చెప్పాడు కాబట్టి మాతలికి నచ్చల. సరే వెళ్ళాడు. వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు, ఇంద్రసభలో నీకు ఆహ్వానం వచ్చింది, ఇంద్రసభ నుంచి మరి దేవేంద్రుల వారు నీకు ఆహ్వానం పంపించి నీకోసం రథాన్ని పంపించారు, దివ్య రథం వచ్చింది, రథం ఆరోహించి నాతో పాటు రమ్మని. అయితే ఈయన ఏమన్నాడంటే, నేను మరి ఇది ప్రత్యేకమైంది కదా, మానవులకి సాధారణంగా దొరకంది, నేను అమ్మవారిని పూజ చేసుకుని బయలుదేరుతాను, మీరు అమ్మవారి ఆలయానికి రథాన్ని తీసుకురండి అని చెప్పాడు. తన దారిని తను అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు, కాళికా దర్శనానికి. కాళికకి నమస్కారం చేశాడు, పరిపరి విధాలు పూజించాడు, పువ్వులు అర్చనాది సమర్పిస్తే అమ్మవారు పలికింది, విజయోస్తు కుమార అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఒక నిమ్మపండు చేతిలో పెట్టింది, విభూది ఇచ్చింది ఆయనకి, చేతిలో విభూది వేసింది. ఈయన విభూది నిమ్మపండు పట్టుకుని బయటకు వచ్చాడు. బయట దివ్యరథం నిలబెట్టు ఈయన ఆయన ఎక్కించుకోకుండానే రథం నిలబెట్టాడు. ఈయన చూడంగానే ఏం చేస్తాడో చూద్దామని రథం తోలాడు మాతలి. కానీ ఆ రథం కదల్లా. ఆశ్చర్యపోయాడు, ఎందుకు కదలటం లేదు? చూస్తే విక్రమాదిత్యుడు నిలబడి ఉన్నవాడు బొటనవేలిని, కాలి బొటనవేలిని ఆ రథం తాలూకు దీని దగ్గర పెట్టాడు. కదలటల్లా. ఆయన కాలు మీద నుంచి ఎక్కల రథం. అబ్బా, ఆయన దాటలేకపోయింది. ఏంటమ్మగారు, అంత గొప్ప వ్యక్తి? మరి అంత గొప్ప వ్యక్తి, మరి భద్రకాళి అనుగ్రహం పొందినవాడు. కాళిక అంటే ఏమిటమ్మా? కాలస్వరూపిణి అయిన తల్లి.
కాలుడు భగవంతుడు ఆయన అధీనంలో ఉంటుంది, కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది. అదే కదా. మరి కాళిక అధీనంలో ఉండేది కాలమే కదా. ఆమె ఇతని యొక్క దీంట్లో ఉన్నది. విక్రమార్కుడి అసలు ఆయన ఏం చేయాలన్నా కాళిక అనుగ్రహమే. కదలలేదు. మాతలి రథం దిగి క్షమించండి రథం ఎక్కండి అన్నాడు. కాలడ్డం పెట్టాడు, కదల్లా, ఎక్కాడు. ఆ చేతిలో ఉన్న నిమ్మపండు విభూది శక్తి అది అమ్మ ఇచ్చింది కదా స్వయంగా. ఆమెను కాదని ఎవరేం చేయగలరు? సరే రథం ఎక్కించుకుని స్వర్గానికి తీసుకుపోయాడు. అబ్బో అద్భుతంగా పండగ చేశారు స్వర్గంలో. విక్రమార్కుడికి ఎన్నో అద్భుతమైన స్వాగతాలు ఇచ్చారు, చాలా మెచ్చుకున్నారు, దివ్య భోజనం చేయించారు, కొద్ది రోజులు ఆయన్ని తమ అతిథిగా ఉంచుకున్నారు. అప్పుడు చెప్పారు, మాకు ఇక్కడ ఎప్పుడు ఒక వాదన నడుస్తూ ఉంటుంది, రంభా ఊర్వశులలో ఉత్తమ నాట్యగత్తె ఎవరు, ఎవరిది ఉత్తమ నాట్యం అని అడిగారు. సరే చూస్తానన్నాడు. ఆ రోజున రంభా ఊర్వశి ఇద్దరి నాట్యం పెట్టారు. ఈయన అట్లా చూశాడు, ఏమి మాట్లాడలే. మర్నాడు మళ్ళీ సభ. ఇవాళ చూసి రేపు చెప్పాలి. మర్నాడు ఏం చేశాడంటే ఈయన 2 పువ్వుల బంతులు ఇచ్చాడట. ఎవరికి? రంభకి ఊర్వశికి పువ్వులతో చేసినటువంటి బంతులు లాంటివి. 2 కథలు చెప్తారు జయ. మెళ్ళో దండ వేయించాడని ఒకటి, ఈ మనం తీసుకున్న కథలో పువ్వుల బంతులు. చిన్న పూబంతి పట్టుకుని ఈ పూబంతిని పట్టుకుని నాట్యం చేయండి అన్నాడు. ఇద్దరు ఆ బంతులు చేత్తో పుచ్చుకున్నారు, బోళ్ళసేపు నాట్యం చేశారు. ఈ పువ్వుల బంతిలో ఈయన ఏం చేశాడట, కొన్ని విషపు క్రిములని పువ్వుల బంతిలో పెట్టి కుట్టించాడు. ఊర్వశికి పోటీ పట్ల ఏమీ లేదు. తన నాట్యం తన సంతోషంగా నాట్యం చేయటమే తప్ప ఆమెకి నన్ను ఎవరైనా ఓడిస్తారని, నేను ఓడిపోతానని, లేదా నేను ముందుండాలని, నేను వెనకుండాలని ఏమీ లేదు. భగవత్ ప్రసాదం వల్ల జన్మించింది, హాయిగా అలాగే ఆ ప్రసాద మహాత్మ్యంతో స్థిమితంగా ఉంటుంది. రంభకి ఒక లోపల ఉద్రేకం ఉంది ఆమెకి. నేను ఇక్కడ ముందొచ్చా, నేను గొప్పదాన్ని, గొప్ప అనిపించుకోవాలి, ఎప్పుడు నా పేరే వస్తుంది ముందు, ఇప్పుడు కూడా నా పేరే ముందుండాలి అని ఒక లోపల ఒక ఉద్రేకం ఉంది. ఈ ఉద్రేకం ఉన్న వాళ్ళ పిడికిళ్ళు బిగుసుకుంటాయి సహజంగా. దేవతలైనాను ఆమె ఈ బంతిని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకునేసరికి ఆ లోపల ఉన్న విషపు క్రిముల తాలూకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నొప్పి, సరిగ్గా చేయలేకపోతాం. ఊర్వశి ఊరికి ఆ బంతిని ఎట్ట పట్టింది, బంతి కదలటల్లా ఆమె హాయిగా నాట్యం చేసుకుంటుంది. అదేలే, ఒత్తిడికి గురవట్ల, ఒత్తిడి లేదు, ప్రెషర్ ఎప్పుడు లేదో అప్పుడు ఉత్సాహం బాగుంటుంది. అంతే కదా. ప్రెషర్ వల్ల ఏమవుతుంది, పనిలో దాని ప్రభావం చూపిస్తుంది. జయ, ఏ నాటి కథ ఇది చూడండి. నువ్వు ఒత్తిడికి లోనైతే, నువ్వు ప్రెషర్కి గురైతే నీ పని మీద దాని ప్రభావం ఉంటుంది అని చూపించారు చూడండి. అయితే నాట్యం అయిపోయింది, పెద్దగా జనాలు పసిగట్టల. నాట్యం అయిపోయాక ఈయన చాలా బాగుందని చప్పట్లు కొట్టాడు. మీ అరిచేతులు చూపించండి అన్నాడు. 2 అరిచేతులు చూపించారు. బంతి నలగలేదు ఊర్వశి చేతిలోది, చేతికి ఏమీ కాల. రంభాదేవి చేతుల్లో ముళ్ళు, చేతులు నిండా ఎర్ర ఎర్ర గుర్తులున్నాయి, బంతి నలిగింది. ఈయన చెప్పాడు, ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె. ఊర్వశిలాగా నాట్యం చేసేవాళ్ళు నాట్యగత్తెలకి కావాల్సింది నాట్యము, అభినయము, కౌశలము, వాటన్నిటితో పాటు కావాల్సింది ఏంటంటే తమ మీద తమకి నమ్మకం, కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని మనం. కాన్ఫిడెంట్గా లేని నాట్యము గొప్ప నాట్యం అనిపించుకోదు. కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఊర్వశి అద్భుతమైన నాట్యగత్తె. ఆమె చేతిలో పువ్వుల బంతి అసలు వసివాయలేదు, వసివాడల అలాగే ఉంది. పువ్వులు నలిపేసిన రంభాదేవి 2వ స్థానమే అని చెప్పారు సభికులందరి. అసలు ఇది ఏం పద్ధతి, ఎంత చిత్రమైన పద్ధతి, ఎంత బాగా తెలివిగా తెలుసుకున్నాడు. చాలా సంతోషించారు. రంభ కూడా నిజమే, నాకు కాన్ఫిడెన్స్ లేదని ఒప్పుకుంది. ఆమె కోపం రాల, నిజం. తర్వాత నేను పాల సముద్రంలో నుంచి పుట్టానని గొప్ప పడితే భగవంతుడి తోడ నుంచి పుట్టానని ఆమె ఎంత గొప్పపడాలి అని తగ్గిపోయింది. నా పని అది, ఊర్వశి పని ఊర్వశిది అని సర్దుకుని ఊరుకుంది. అసలు ఏమీ లేదు, మాటే లేదు. అయితే ఈ విక్రమార్కుని ఎన్నో పరిపరి విధాలుగా మెచ్చుకున్నారు. ఈ దేవేంద్రుడు ఆయనకి చాలా అద్భుతమైన వరాలు ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, 1000 సంవత్సరాలు జీవిస్తావు నువ్వు. ఈ జీవించటం అనే మాటని 1000 సంవత్సరాలు రాజ్యం చేయి భూలోకంలో నువ్వు అని దీవించాడు. నీకు వరం ఇస్తున్నాను, 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు నువ్వు, భూమండలాన్ని రాజ్యం పరిపాలిస్తావు. నీ తాలూకు ఈ గొప్పతనానికి మెచ్చి నీకు ఒక అద్భుతమైన నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని
పంపిస్తున్నాం మేము. నువ్వు రథం ఎక్కి భూలోకంలోకి వెళ్ళేసరికల్లా నీ ఆస్థానంలో ఆ సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనాన్ని ఎక్కి 1000 సంవత్సరాలు భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తావు. నీ తాలూకు ప్రజలందరూ కూడా నిన్ను వేనోళ్ళ పొగొడతారు. నీ రాజ్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు అని అనేక వరాలు ఇచ్చాడు. ఈయన చాలా సంతోషంగా రంభా ఊర్వశులు ఇద్దరికి వీడుకోలు చెప్పి, ఈ సభికులు ఎంతమందో ఉన్నారు కదా, బృహస్పతి అని చంద్రుడని అందరికీ నమస్కారాలు చేసి అందరి దగ్గర ఆశీర్వచనాలు పొంది, నవగ్రహాల ఆశీర్వచనాలు పొంది చాలా రోజులు దేవలోకంలో గడిపి భూలోకానికి ప్రయాణం అయ్యాడు. ఈయన వచ్చేసరికల్లా ఈ ఆకాశం నుంచి ఈ 32 సాలభంజికలు కలిగినటువంటి దేవేంద్రుడు బహుకరించిన ఈ బంగారు సింహాసనం ఆకాశం నుంచి దిగి వచ్చింది కిందకి. ప్రజలంతా దాన్ని చూశారు. ఆయన ఒక సభా మండపంలో కొలువుదీరి ఉన్నది. ఒక శుభముహూర్తాన ఈ 32 మెట్లు ఎక్కి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఆ రోజు నుంచి రాజ్యపాలన చేయటం మొదలుపెట్టాడు. ఈ భూలోకానికి వచ్చినటువంటి విక్రమార్కుడు తమ్ముడికి చెప్పాడు, 1000 సంవత్సరాలు రాజ్యం చేసే అవకాశాన్ని మనకి దేవేంద్రుడు ఇచ్చాడు. ఇక ఈ భూమండలం మనదే పట్టి మనకి తిరుగులేదు. అంతా భద్రకాళి యొక్క అనుగ్రహం, అమ్మ అనుగ్రహించింది కాబట్టి మనకి ఇది లభించింది. బట్టి చాలా సంతోషించాడు. ప్రజలంతా అద్భుతంగా హాహా అని ఆనందించారు. ఓ చాలా బాగుంది. కొద్ది రోజులు గడిచాక భట్టికి ఒకనాడు జ్ఞానోదయం. 1000 సంవత్సరాలు రాజ్యం చేయటానికి ఈయన వరం పొందొచ్చాడు. నేనుండనుగా, నేను మానవుడిని, ఆయన మానవుడే. మేము 100, 150 బతికేవాళ్ళం. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఈయన ఉంటాడు. ఈయన ఎవరి సహాయంతో ఉంటాడు? నేనుండను, మా అన్నయ్య ఒకడే ఉంటాడు. నేను లేకపోతే మా అన్నయ్యకి ఎట్లా? మహారాజు ఒంటరి వాడైపోతాడు. చాలా దిగులు వచ్చేసింది. 1000 ఏళ్ళు నేను ఉండాలి, ఎలా? ఈయన పోయి భద్రకాళిని ఆశ్రయించాడు. దేవాలయంలో కూర్చున్నాడు. పరమ దుఃఖంగా ఉంది. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తపస్సుకి కూర్చున్నాడు కానీ తపస్సు సాగటల్లా. భద్రకాళి ఆయనకి కళలో కనపడింది. అంతకుముందు కూడా ఈయనకి భద్రకాళి కనిపించింది భట్టికి. ఎప్పుడు ఆవిడ కత్తిస్తున్నట్టు, తర్వాత పూలదండతో దండేస్తున్నట్టు, అట్లా ఊరికే ఊహ కనపడింది. ఇప్పుడు భద్రకాళి అడిగింది, భట్టి ఏం కావాలి, ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు, నీ మనసు ఏమిటో చెప్పు అంటే, నాకు 2000 సంవత్సరాలు జీవించాలను, నాకు కూడా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కావాలి. అడిగేసరికల్లా ఆవిడ ఏమంది, మహాతపస్వి కానీ పరమసాహసికుడు కానీ అతడి తల తీసుకొచ్చి ఇవ్వు, నాకు నీకు కావలసిన వరం నేను ఇస్తాను. మహాతపస్వి పరమ సాహసి ఎవరు? ఆయన బాగా ఆలోచించి, పరమ సాహసికుడు మా అన్నయ్యే, ఇంకెవరున్నారు సాహసికుడు? విక్రమార్కుడిని మించిన సాహసి ఇంకొకడు ఉన్నాడా? నిలబడి ఉన్న శూలాయుధం మీదకి తల్లకిందులుగా దూకే సాహసి ఎవడైనా ఇంకొకడు ఉన్నాడా లోకంలో? ఎవ్వరూ లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అన్నయ్య తల నరకడానికి సిద్ధపడ్డాడు బట్టి. సరే తెస్తానన్నాడు. తెస్తానని రాత్రి పూట వెళ్ళిపోయాడు నగరానికి. ఉజ్జయిని మహానగరంలో ఏకాంతంగా నిద్రపోతున్నాడు విక్రమార్కుడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఈయన అన్నయ్యని నిద్రలేపాడు. విక్రమార్కుడు, మహాప్రభు అన్నయ్య అండు, అన్నయ్యని మనం చెప్తున్నాం. ప్రభు అని అమ్మవారి ఆజ్ఞ అయింది, మీ శిరస్సు తీసుకెళ్ళాలి నేను అనేసరికల్, అలాగే శిరస్సు తీసుకెళ్ళినందుకు నేనే వస్తా, అక్కడే నా శిరస్సుని ఇద్దుగాను నువ్వు అని చెప్పి తమ్ముడు వెనకాల బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇద్దరు అర్ధరాత్రి భద్రకాళి ఆలయంలోకి వెళ్ళారు. ఆలయం లోపలికి వెళ్ళేసరికి ఈయన ఏం చేశాడు, భట్టి తల వంచి ఉండండి ఇక్కడ, నేను మీ శిరస్సుని అమ్మవారికి సమర్పిస్తానన్నాడు. అనేసరికల్లా ఒప్పుకున్నాడు విక్రమార్కుడు. అమ్మవారికి సాష్టాంగం చేస్తూ నేల మీద పడుకున్నాడు. భట్టి విక్రమార్కుడి కత్తే తీసి, ఆ విక్రమార్కుడి కత్తి ఎవరిచ్చారు? ఆ చంద్రహాసం కిందటిసారి ఈయన గెలిచినప్పుడు, ఈయన 7 ఉట్లు పడగొట్టినప్పుడు అమ్మవారి చంద్రహాసాన్ని బహుకరించింది ఆయన. ఆ కత్తితోటి, విక్రమార్కుడి కత్తితోటే విక్రమార్కుడి తల నరికేశాడు తల. ఈ తల నరికేసరికల్లా గంటలు మోగినాయి, పెద్దగా గుడంతా సంచలనం వచ్చేసింది. అసలు ఎంత హడావిడైపోయిందో. ఈ మొత్తం ఈ హడావిడంతా తీరేసరికల్లా అమ్మవారి ప్రత్యక్షమై, మామూలుగా విగ్రహం ఎట్లా ఉంది, మెడలో రుండమాల ధరించి, నాలిక బయటికి పెట్టి, కత్తులు శూలాధ్యాయుధాలు ధరించి ఉన్నటువంటి శక్తి స్వరూపిణిగా ఆవిడ కనపడుతుంది. అష్టభుజి 8 చేతులతోటి ఉంటుంది విగ్రహం. భయంకరంగా ఉంటుంది. నాలుక ఎర్రగా కనపడుతుంటుంది. సాత్విక స్వరూపంలో 4 చేతులతోటి అమ్మవారి దర్శనం ఇచ్చింది. రుండమాల లేదు, మెడలో పువ్వుల మాల ధరించి ఉంది.
సాహసికుడైన విక్రమార్కుడికి పరమ సాహసికుడైన భట్టి తమ్ముడుగా ఉన్నాడు. నీ సాహసానికి మెచ్చాను, నీ బలికి కూడా మెచ్చా. ఏం కావాలో కోరుకో, ఏ వరమైనా ఇస్తాను, ముందు నా ప్రభువుని బతికించు అని అడిగాడు. ఇప్పుడు ఈయన వదిలేయచ్చు, వదిలేయరు, వదిలేస్తారు. ఈయన తన రాజైపోయే అవకాశం ఇస్తుంది అమ్మ. అవును, విక్రమార్కుడికి ఎలాంటి అవకాశం ఇచ్చిందో అదే అవకాశం భట్టికి లభిస్తుంది. కానీ ఈయన నా ప్రభువుని బతికించమన్నాడు. విక్రమార్కుడు జీవితుడై నిలబడ్డాడు. ఇంకేం కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు జీవించే అవకాశాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఆవిడ నచ్చానురా, నీ జీవితంతో పాటు ఇతడి జీవితాన్ని కోరుకున్నావు కాబట్టి 2000 సంవత్సరాలు నువ్వు జీవించి ఉంటావు అని వరం ఇచ్చింది. వరం ఇచ్చింది. ఈ దేవాలయం పెద్ద కదిలిపోతున్నాయిగా, గంటలు మోగిపోతున్నాయి. మళ్ళీ అన్ని యథావిధిగా అయింది. జీవించిన విక్రమార్కుడు స్పృహలోకి వచ్చాడు, లేచి నిలబడ్డాడు. భట్టి ఏం జరిగింది? బలిస్తానన్నావు కదా అన్నాడు. బలి ఇచ్చాను, బతికించాను ప్రభు. బలి అయిపోయింది, అమ్మ ప్రత్యక్షమైంది. అంతకుముందు అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు భట్టికి కనపడలా ఆమె, కేవలం విక్రమార్కుడే చూశాడు. ఇప్పుడు భట్టి కూడా చూడగలిగాడు. అప్పుడు ఆయన సంతోషించాడు. నీ బలి కార్యక్రమం అయింది కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇద్దరు కలిసి రథం ఎక్కారు, వెళ్తున్నారు. వెళ్తుంటే భట్టి చెప్పాడు, అమ్మ కరుణించింది ప్రభు, 2000 సంవత్సరాలు జీవించమంది, ఇక తిరుగులేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. సంతోషించారు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. పడుకున్న తర్వాత విక్రమార్కుడికి తట్టింది. దేవేంద్రుడు 1000 సంవత్సరాలు రాజ్యం చేయమన్నాడు నన్ను. భట్టి 2000 సంవత్సరాల జీవిత పరిమాణాన్ని కోరుకున్నాడు అమ్మ దగ్గర. అంటే నా తర్వాత భట్టి ఉంటాడు. భట్టికి జీవించే వరమే ఉంది కానీ, వరమే మాత్రమే ఉంది కానీ రాజ్యం చేసే వరం లేదు. అప్పుడు భట్టి ఎవరి రాజ్యంలో జీవిస్తాడు? ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, భట్టి నువ్వు తెలివిగా వరం అడగలేదునట్టుంది, నువ్వు 2000 సంవత్సరాలు అడిగావు, నేను ఉండేది 1000 ఏళ్లే అంటే. భట్టి ఒక క్షణం ఆలోచించాడు. నేను అడగలేదు, ఎక్కువ కాలం జీవించే వరం ఇవ్వమన్నాను. ఆవిడ 2000 అంది. బాగా ఆలోచించి, గెలిచాం ప్రభు, మన ఇద్దరం 2000 సంవత్సరాలు ఉండొచ్చు. దేవేంద్రుడు నీకు ఇచ్చిన వరం ఏమిటి? 1000 సంవత్సరాలు రాజ్యం చేయమన్నాడు. నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చేద్దు కానీ ప్రతి సంవత్సరము 6 నెలలు రాజ్యం చేయి, 6 నెలలు దేశాటానికి వెళ్ళు. సరిపోయింది కదా లెక్క? ప్రతి సంవత్సరం 6 నెలలు వెళ్ళిపోతావు నువ్వు. 6 నెలలు మొత్తం దేశం అంతా చేసి దేశంలో ఏం జరుగుతుందో కాలమాన పరిస్థితులన్నీ తెలుసుకో. ఈ లోపల రాజ్యం నేను సంభాళిస్తా, నాకు జీవించే వరం ఉంది కాబట్టి. నువ్వు తిరిగిరా, మళ్ళీ 6 నెలలు రాజ్యం చేయి. 6 నెలలు అవ్వగానే వెళ్ళిపో ప్రయాణానికి. నువ్వు తెలుసుకొచ్చిన వింతలు, విడ్డూరాలు, విశేషాలు అవన్నీ మనం పంచుకుంటాం. ఈ 6 నెలలు చేయవలసిన మార్పులు, రాజ్యంలో ఏ ఏ మూలలో ఏ ఏ పరిస్థితులు అవన్నీ అవగతం అవుతాయి కదా. ప్రతి 6 నెలలకి మారుతూ ఉంటుంది. మారిన కాలాన్ని బట్టి మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. ఇది మనకి మంచిదే. కాబట్టి 2000 సంవత్సరాలు నిరాఘాటంగా మనము జీవించి ఉండొచ్చు, రాజ్యము చేయొచ్చు. ఇక ఎంత సంతోషించారో ఇద్దరు. పరమానందంతో అప్పటి నుంచి మొదలుపెట్టి ఆ రోజునే మొదలు 6 నెలలు రాజ్యం చేయటం, 6 నెలలు దేశాటన చేయటం. భట్టి ఎప్పుడైనా ఒకసారి అన్నతో వెళ్ళేవాడు, ఎక్కువగా వెళ్ళేవాడు కాదు, కొంతకాలం వెళ్తూ ఉండేవాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన మా రాజ్యం సంభాళించుకునేవాడు. విక్రమార్కుడు మాత్రం ప్రతి 6 నెలలు దేశాటన చేశాడు. ఆ దేశాటనలో ఆయన ఎన్నో తెలుసుకున్నాడు. అంత గొప్పవాడు విక్రమార్కుడు. వినోదరంజితం అడిగింది భోజ మహారాజుని, భోజరాజా, నీకు దొరికిందని సింహాసనాన్ని తెచ్చుకున్నావు. విక్రమార్కుడి పుటకే విశేషం, అతని శక్తి విశేషం, పరాక్రమం విశేషం, తెలివితేటలు విశేషం, ఆయన యొక్క తపస్సు, సాహసము అన్నిటికంటే విశేషమైనవి. నీకు ఇందులో ఒక్కటైనా ఉందా? అమ్మవారి అనుగ్రహం కోసం సొంత ప్రాణాలని త్యజించడానికి ఒప్పుకున్నాడు మొదట. తమ్ముడు కోసం మళ్ళీ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బలిస్తాను రా అంటే వచ్చేసాడు. ఎవరైనా చేస్తారా? అతిమానుషమైన చర్యలు అతనివి. నీకు అలాంటిది ఉందా? ఉంది, నేను చేయగలను, నాకు కూడా విక్రమార్కుడు లాంటి వ్యవహారం ఉన్నది అని నువ్వు నమ్మితే మెట్టు, 2వ మెట్టు మీద పెట్టుకోవాలి. నమ్మాలి నువ్వు. ఓకే, ఆలోచించుకో. భోజరాజు వెనక్కి దిగేశాడు. నా వల్ల కాదు అని చెప్పి ఆ సింహాసనానికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకున్నాడు. నిద్రలో ఆయనకి సింహాసనం రా 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 అని పిలుస్తుంది. మరి తెచ్చుకున్నాడు. ప్రజలంతా ఏమనుకుంటారు? తెల్లవారుజామున ఆయనకి ఏమనిపించిందంటే,
విక్రమార్కుడు లాంటిది లేదు నాకు. నిజమే. ఇప్పుడు విక్రమార్కుడు తాలూకు ఒక క్రియను తెలుసుకున్నాను నేను. 32 ప్రతిమలు ఉన్నాయి కదా, ఒక్క ప్రతిమేగా మాట్లాడింది. మిగిలిన ప్రతిమలు విక్రమార్కుడి గురించి ఏం చెప్తాయో తెలుసుకోవాల్సిందే. సింహాసనం మీద కూర్చోటానికి కాదు, విక్రమార్కుడి సంగతి తెలుసుకోవాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు. రేపు ఉదయం మళ్ళీ ప్రయత్నం చేద్దామని దండం పెట్టుకుని నిద్రపోయాడు. మర్నాడు ఏం జరిగిందో, రెండో ప్రతిమ ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.